జకర్యా 8వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. ఆశిక్ వచ్చి చదవస్తుందో కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ దినమునికై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగము జకర్యా 8వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండును. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయునుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయునుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చదివినటువంటి వాక్యం బట్టి ఆశకు వందనాలు తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు చుట్టుకు వచ్చి చదవస్తుందిగా కూర్చున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు చదువుకుందాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మును మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి సమాజం అందరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గుడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వారు రక్షింపబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. వాక్యం చేతున్నటువంటి అమ్మాయికి అందరూ తెలియజేస్తున్నామండి. కీర్తన 377 కీర్తన పాడుకుందామండి. కీర్తన 377 377. నన్ను గన్నయ్య
ప్రభువా నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా అతులేన ఆశాల నవ్వినే కొడియాడితి అతులేనాటి దురాశల నవ్వినే కొడియాడితి మోతులతో నిమగుతావి మోతులతో నిమగుతావి వద్దయ్య 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 తండ్రి నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా కాలము పెనుమదించి దులనదిగవాయెను కాలము పెనుమదించెను గర్వాతులనదిగవాయెను ఈలోకమాయ సుఖించాలు ఈలోకమాయ సుఖించాలు చాలును 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 తండ్రి నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసార వారధి దరిజూపి భ్రమనే కన్నాను దారుణ సంసార వారధి దరిజూపి భ్రమనే కన్నాను కారణ గురువులెంకెవ్వారు కారణ గురువులెంకెవ్వారు లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కరము జీవిని కేవలమగు నీదు పేర్మిని నా వంటి దుష్కరము జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపని పోడే దీవించి రక్షింపని పోడే రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా నన్ను కన్నయ్య రావేనా యేసు నన్ను కన్నయ్య రావేనా ప్రభువా అలాగే ప్రార్థన చేస్తారని పాస్టర్ గారు ప్రార్థన అనంతరం వాక్య పఠనం చేస్తారని కోరుచున్నాం. దేవరపల్లి కన్న వచ్చి ప్రార్థన చేస్తుందో కోరుచున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధుల తండ్రి నా దేవ యేసయ్య ఈ యొక్క ఉదయకాల తండ్రి మమ్మల్ని అందరూ నీ సన్నిధిలో మీ అందరూ కూడిచ్చిన విధానం బట్టి వేలాది వందల స్తోత్రాలు నాయన ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధిలో చేర్చారు అనేది ఇంకా రావాల్సిన వారు ఎవరన్నా త్వరగా వచ్చి మీ సన్నిధిలో ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాం బాబా. అలాగే తండ్రి ఎత్తబడిన వాక్యంలో మీరు ఉండండి తండ్రి మీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. అలాగే తండ్రి నీ దైవజనులతో మీరు మాట్లాడి వాక్యం అందరూ కూడా వినిపించాలని అలాగే తండ్రి ఇంకా రావాల్సిన వారందరూ రకాల తోడుకుని రావాలండి. నజరేతు నీ చేతన పరిస్థితులను అడిగి అడుగున్నా తండ్రి. ప్రార్థన చేసినటువంటి కన్నకి వందలు తెలుస్తున్నాం. చుట్టుకి వచ్చి పాట పాడుతుందో కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిరకాల
స్నేహం నీ ప్రేమ చరితం అన్న కీర్తన మనం పాడుకుందాం. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల
కాపాడినటువంటి చుట్టుకి వందలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి ప్రభును స్తుతిస్తూ గణపరుస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ దుర్దినాల్లో మనము ఇలాగున ప్రభుని ఆరాధన చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృప. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపలను ఎప్పుడు కూడా తలంచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దని వాక్యంలో చెప్పబడినటువంటి రీతిని మనము ఈ రోజున ఈ రీతిగా ఉన్నటువంటిది కేవలం మహాతండ్రి యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృప అనేటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కగా ఆరాధన మరి ఇంతవరకు నడిపించినటువంటి మన పెద్దలైన విజయ్ కుమార్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి అదేవిధంగా మరి కాస్త బిడ్డ సహోదరులు ఆలస్యమైనప్పుడు కూడా మరి కొద్దిసేపు పెద్దలైన మోజెస్ గారు కూడా మరి నడిపించడానికి ఆయన ముందుకు వచ్చిన విధానం బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఒక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు కూడా మరి ఈ ఆరాధనలో దేవుడు తన సహాయం మనకు అందించాడు. ఇక ముందుకును కూడా దేవుడు తన సహాయాన్ని మనకు అందించేలాగున మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ రోజున ప్రభురాత్రి సంస్కారం కాబట్టి అందరూ సిద్ధపడి సంస్కారం తీసుకునే బిడ్డలందరూ కూడా సంస్కారానికి సిద్ధపడి వచ్చినారని నేను విశ్వసిస్తాను. ఇంకా పరిపూర్ణంగా సిద్ధపడేలాగున వాక్యంతో మనం ఉదక స్నానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి, మీతో మాట్లాడాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నాయన నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ సమయంలో ఇంతవరకు జరిగినటువంటి ఈ ఆరాధనను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ ఆరాధన ఇంతవరకు నీకు మహిమకరంగా జరిగించుకున్నావు, నీకు స్తోత్రములు ప్రభువా. కొద్దిసేపు మేము వాక్యమును ధ్యానం చేయబోచుంటున్నాం. మాకు తగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ వేడుతున్నాం ప్రభువా. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో చెప్పేటువంటి నీ దాసుని, వినేటువంటి నీ బిడ్డలను నీ ఆత్మ చేత నింపి నడిపించండి. నీవే ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు, మమ్ములను నీ చేతులకి మేము అప్పగించుకొనుచు, ఇగో నాయన తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు బిడ్డలకందరికీ నీవు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు, వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా రావలసినటువంటి బిడ్డలను సకాలమునకు నీ సన్నిధానానికి నడిపించి నీవే మహిమ పొందమని నజరేయుడగు యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మరి గత 2 వారములుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చాలా కీలకమైనటువంటి విషయాలని భక్తుడైనటువంటి తిమోతికి పౌలు ఈ చెరలో నుంచి రాస్తున్నటువంటి పత్రిక చాలా కీలకమైనటువంటి పత్రిక. అంతేకాదు, ఎవరికైతే ఈ పత్రికను రాస్తున్నాడో ఆ వ్యక్తి కూడా చాలా కీలకమైనటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో తిమోతి ఒక బ్యాక్ బోన్ లాంటి వాడు. మరి తను స్థాపించినటువంటి సంఘానికి ఒక కాపరిగా,
ఒక ప్రెస్బిటర్గా అతన్ని నియమించాడు. అనేక పరిచర్యలను తిమోతికి పౌలు భక్తుడు అప్పగించాడు. చాలా నమ్మకమైనటువంటి వాడు. పలు సందర్భాల్లో తిమోతిని తన ప్రియ కుమారునిగా సంబోధిస్తాడు. అలాంటి తిమోతికి ఏ విధమైనటువంటి నిరాశ నిస్పృహ రాకూడదనేటువంటి ఆలోచనతో రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విషయాల్ని ఆయన తిమోతికి తెలియపరుస్తున్నాడు. సర్వసాధారణంగా తిమోతి ఈ లెటర్ రాసేటప్పుడు టైంకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంచె దినములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నరావతారుడిగా వచ్చిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. అవి అంతకు అవి జటిలమవుతూ వస్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పటికీ కూడా, ఆయన కృప మనకు చూపించినప్పటికి కూడా, ఆయన సిలువలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చినప్పటికి కూడా, ఆయన వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపినప్పటికీ కూడా క్రైస్తవుల్లో కలిగేటువంటి ఒక కలవరం ఏమిటంటే, మరి ఆయన వచ్చాడు అయినప్పటికీ శ్రమలు ఏమిటి అనే ఆలోచనతోటి ఒకవేళ క్రీస్తును నమ్ముకోవడం వలన అది ఒకవేళ ప్రయోజనం లేదేమో, ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఒక నిష్ప్రయోజనం ఏమో అనేటువంటి ఆలోచనతో ఎవరైతే బ్యాక్ స్లైడర్స్గా, ఎవరైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ అంత్యకాలం గురించి పలు విషయాలు మత్తయి సువార్తలో మనం 24వ అధ్యాయంలో చూస్తాం. పలు విషయాలు మరి తెలియజేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మను కలిగినటువంటి పౌలు భక్తుడు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడనప్పటికీ కూడా, అంటే దర్శనంలో తప్పించి ఆయన బ్రతికున్నంత కాలంలో ఆయనతో సహవాసం లేనప్పటికీ కూడా, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆవిష్కరణ కారణం చేత పౌలు భక్తుడు మంచి దర్శనాలు చూచి ఆ దర్శనాలకు అనుగుణ్యంగా చక్కటి అద్భుతమైనటువంటి పత్రికలు ఆయన రాశాడు. ఆ రాసినటువంటి పత్రికల్లో అత్యంత కీలకమైనటువంటి పత్రికగా మనం తిమోతి పత్రికను మనం చూడగలుగుతాం. అన్నీ కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటివే. అయితే ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలో అంత్యకాలంలో సంభవించబోయేటువంటి విషయాలు, లేదా అంత్యకాలంలో మనుషులు ఏ విధంగా ఉంటారు, వారి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, లేదా వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వారిని ఎదుర్కొంటూ ఆధ్యాత్మికత ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మరి పౌలు భక్తుడు తెలియజేస్తూ తిమోతి పత్రిక రాస్తున్నాడు. ఆయన ఆ పత్రిక ఆయనకు రాస్తూ మనందరికీ కూడా ఈ రోజున తిమోతికి చెప్పినటువంటి మాటలే మనకు కూడా చెబుతున్నాడు. మనమందరం కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలముగా తిమోతికి వలె ఉందాం. తిమోతి చాలా ఈ మాటలు విన్న తర్వాత, ఈ పత్రిక చూసిన తర్వాత చాలా అవేర్నెస్తో అతను అద్భుతమైనటువంటి పరిచయం చేసినట్లుగా మరి చరిత్రలు మనకి తెలియజేస్తాయి. ఆయన పునీతుడయ్యాడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒక 19 విషయాలు మనం చూసాం. అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వస్తున్నాయని తెలుసుకోమని చెప్తూ ఆయన వాళ్ళు ఎలాగుంటారు అన్నదానికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు, కవిదేలు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజిత్రేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి వారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇటువారికి విముఖుడవై ఉండము. ఇవి మనం లెక్క పెడితే 19 కనబడతాయి. కానీ ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. అంత్యకాలంలో ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఈ అంత్యకాలానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడం చాలా అవసరమైనది. ఎందుకంటే యేసుప్రభు వారి రాకడ చాలా సమీపంగా ఉంది. యేసుప్రభు రాకడ గురించి చెప్పేటప్పుడు ఇవి జరుగుతాయా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కరెక్ట్ కాదనేటువంటి విషయం గత మార్చి నెల నుంచి మనం తెలుసుకున్నాం. ఏంటంటే, ఇలాగ జరుగుతుందా? ప్రపంచం తల్లకిందులయ్యింది. ఇది ఎప్పుడు మనం ఊహించలేదు. మనం ఊహించినటువంటి ఘడియలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అలాగే వస్తారు. బోర్బోండ్లో భూమి కంపించిందంట, అంతే ఒక్కసారిగా ప్రజలందరూ బీతవహులు అయిపోయారు. అలాగే రేపొద్దున రాకడ ఉంటుంది. మనకది దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమిటంటే, ఆయన రాకడ గురించి తెలుసుకునుట, అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది. ఆ అప్రమత్తంగా ఉండేటువంటి క్రమంలోనే పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి విషయాలను మనకి రాయించాడు. అందులో మనం ఈ 2 వారాలుగా చూసినటువంటి విషయాలు ఏంటంటే, వాల్యూమ్ 1గా వాల్యూమ్ 2గా మనం చూసాం. అందులో మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్షలుగా ఉంటారు, బెంకంలాడేవారుగా ఉంటారు,
అహంకారులుగా ఉంటారు, దూషకులుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారని ఇక్కడి వరకు మనం చూసి ఇక్కడితో ఆపాము. ఈ వారం ఇక్కడి నుంచి మనం కొద్దిగా మనము కొనసాగిస్తున్నాం. అపవిత్రులు మొట్టమొదటి ఈ రోజున అంటే 8వది అపవిత్రులు, అన్హోలీ. ఈ విషయాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్త. అపవిత్రులు ఏ రీతిగా అపవిత్రమైనటువంటి స్థితి ప్రపంచంలో ఉంది. ఈ విషయాన్ని సింపుల్గా ఒక 2 మాటలు మాత్రం నేను చెప్పేస్తాను. కరోనాకి ముందు ఒకటి ఆ మధ్యకాలంలో ఒక మంచి లాక్డౌన్ చాలా ముమ్మరంగా జరుగుతున్నటువంటి దినాల్లో ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చారు. ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు ఆయన చెప్పినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, ఈ కరోనా రాక ముందు జస్ట్ కొద్ది దినాలకు ముందు అమెరికా సంయుక్త దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లోనంట, అంతవరకు కూడా చాలా విచ్చలవిడిగా ఉండేటువంటి వారే, కానీ ఇంకా విచ్చలవిడిగా తయారయ్యేటువంటి క్రమంలో సో అన్హోలీ అనేటువంటి మాట మనం దాన్ని చాలా జాగ్రత్త. ఎలా ఉన్నాం అన్హోలీ? మొత్తం ప్రజలంట నేకెడ్గా అంటే తమకు తామే వ్యవస్థలుగా చేసుకొని పరుగులట్టడం మొదలుపెట్టారంట. అది జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఈ కరోనా అనేటువంటి వైరస్ వచ్చినట్లుగా దైవజనులు చెప్పేటువంటి మాటను ఆయన కూడా తెలియజేసి ఉంటున్నారు. కొద్ది రోజులు ఇంకా ఏంటి ప్రపంచం ఏం కాబోతుంది అనుకున్న సమయంలో, అంటే అత్యంత భయంకరంగా మొత్తం ఒంటి మీద నూనె పోగులు కూడా లేకుండా పరుగులెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంట. అలాంటి పరిస్థితిలో ఒక చక్కటి ఒక ఝలక్ ఇచ్చాడు దేవుడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 2వదిగా చూసినట్లయితే అలాగున్నారు, అపవిత్రులుగా ఉన్నారు కదా. అపవిత్రులు అంటున్నారు. ఎలాగైపోతారు అపవిత్రులు? ఒక భర్తతో అంటుందట, ఒక మంచి భర్తతో తన భార్య అంటుంది ఏమిటంటే, నాకు ఆయన నచ్చాడు, నేను ఆయనతోటే ఉంటాను. రైట్, ఇది మనసులో పెట్టుకోండి, ఇంకెంతకంటే నేను ముందుకు వెళ్ళాను. రైట్. 3వది, సొంత అన్న చెల్లెలు వరుస, వారి మధ్య సంబంధాలు. రైట్. ఎవరై ఉంటారు అంటే మనకి చాలామంది కనబడతారు, ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఇంతకంటే ముందుకు వెళ్ళడం. 4వది, మనం చూస్తున్నాం మీడియాలో ఎక్కువగా, తాగిన మైకంలో తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడు, కడుపును పెట్టిన కుమారుడు. ఇంతకంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకంటే చాలా దారుణమైనటువంటి అన్హోలీనెస్ ప్రపంచంలో ఎంతో జరుగుతుంది. రైట్. సరే, అపవిత్రులు కాబట్టి ఇలాంటి అపవిత్రులకు మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఇటువారికి నీవు విముఖుడవై ఉండము, ఇటువారికి నీవు దూరముగా ఉండము. రైట్. 2వది అనగా 9వది, అనురాగరహితులు. అనురాగరహితులు ఇంగ్లీష్లో ఏమనుందంటే వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్, లేదా ద పీపుల్ వితౌట్ లవ్. ప్రేమ లేనటువంటి వారు. అనురాగం అంటే ఒక విధమైనటువంటి ప్రేమ, అంటే ప్రేమకు కొంచెం మంచి అలంకరణ చేసి ఇంకా దాన్ని ముస్తాబు చేస్తే ఎంత అందంగా తయారవుతుందో, ఆ అందమైనటువంటి ప్రేమకు ప్రతిరూపం అనురాగం. అనురాగం అనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి ఎవరికి కూడా అనురాగం అంటే మాటే తెలీదు, ఆ మాటకు అర్థం కూడా తెలీదు. అనురాగం, అనురాగ రహితులు అంటే రహితం అంటే లేనటువంటిది. సైన్స్ స్టూడెంట్స్ తెలుస్తుంది, పుచ్చరహిత పుచ్చ సహిత. సహిత అంటే కలిగి ఉన్నది, రహిత అంటే కలిగి లేనిది. అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వాళ్ళుగా అయిపోతారు. న్యాచురల్ ఎఫెక్షన్ చాలా వర్షన్స్లో వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్, ద పీపుల్ విల్ బికమ్ వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్. ద పీపుల్ ద వన్ వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్. ఒక కుటుంబాల్లో మనం చూసుకుందాం. కుటుంబాల్లో సర్వసాధారణంగా తల్లి పిల్లలు, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళ మధ్య మంచి ఎఫెక్షన్ ఉంటుంది, మంచి ప్రేమ అనురాగాలు ఉంటాయి. ఈ రోజున అవి కనుమరుగైపోతున్నాయని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్సే ఒక నిదర్శనాలుగా మనము చూస్తాం. కుటుంబాల్లోనే విత్ ఇన్ ఫ్యామిలీలోనే చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చిన్న జాగా కోసం అన్న తమ్ముడిని చంపేస్తున్నాడు, ఆస్తి కోసం అన్నదమ్ములు వేరైపోతున్నారు, అక్క చెల్లెలు వేరైపోతున్నారు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది కొద్దిపాటి ద్రవ్యం కోసం. ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఏదో చిన్న ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియల్ కోసం
కుటుంబాల్లోనే ప్రేమలో కరువైపోతున్నటువంటి దినాల్లో మనము ఉన్నాం. 133వ కీర్తనలో ఏం చెప్తాడంటే, అదందరికీ తెలిసిన కీర్తనే ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత మేలు ఎంత మనోహరము, అది అహరోను తల మీద పోయబడి తన గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలం వలె ఉండును అని చెప్తూ చివరి ఒక మాట అంటాడు. ఏమంటాడు? లాస్ట్లో ఒక మాట అంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం వలన ఏం జరుగుతుందంట, ద రిజల్ట్ ఆఫ్ ద యూనిటీ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బిట్వీన్ ద ఆర్ అమాంగ్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాట్ విల్ హ్యాపెన్ అంటే, చివరి చూస్తే ఆశీర్వాదము, శాశ్వత జీవము. వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ ప్రాస్పెరిటీ, వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ బ్లెస్సింగ్. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది. సహోదరులు పలుమార్లు జ్ఞాపకం చేసిన ఈ మన నూతన సంఘంలో కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 2 సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు మరి తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు. వారి ఇద్దరి మధ్య చక్కటి అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి. చిన్న కుమారుడికి వివాహం అయింది, బిడ్డలు ఉన్నారు. పెద్ద ఆయనకి వివాహం కాలేదు. ఇద్దరు కూడా తల్లి తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వ్యవసాయం చేసుకుంటున్నారు. చక్కగా వారు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆ సంపద ఏదైతే ఉందో వచ్చిందో ఒకరు సమానంగా కూర్చుకుంటున్నారు. ఒకరోజు రాత్రి అన్నయ్య ఆలోచన చేస్తున్నాడంట, నాకు భార్య బిడ్డలు లేరు, నా తమ్ముడికి భార్య బిడ్డలు ఉన్నారు, నాకంటే వాడికి ఎక్కువ ఖర్చు ఉంటాయి కాబట్టి నేను సగం తీసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన ఆయన ఏం చేస్తాడంటే, ఒకరోజు అర్ధరాత్రి తన కొట్టలో ఉన్నటువంటి ఈ పంట ఏదైతే ఉంటుందో ఆ పంటని కొంత తమ్ముడు దాంట్లో వేసేస్తాడంట. అదే రోజు రాత్రి తన తమ్ముడు కూడా అనుకుంటాడంట, నాకైతే భార్య ఉంది, బిడ్డలు ఉంది, మంచి చెడు చెప్పుకోవడానికి వాడు ఉన్నారు, కానీ నా అన్నయ్య పాపం ఒంటరిగా ఉన్నాడు, కనీసం కాస్త ఈ సంపద కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఆయన ఇంకా ఎక్కువ సంతోషం ఇస్తాడు కదా అనేటువంటి ఆలోచనతో ఈ తమ్ముడు ఏం చేశాడంటే, తన కుప్పలో ఉన్నటువంటి కొంత తన దాంట్లో వేసాడంట. తెల్లవారు లేచి చూసరికి ఇద్దరిది సమానంగా ఉందంట. అలాగే కొద్ది రోజులు జరిగిపోతుందంట. తెల్లవారు లేచి చూసరికి ఏమిటి, నేను ఈ కుప్పను తీసుకెళ్ళి వాడి దాంట్లో వేస్తుంటే మళ్ళీ సమానంగా ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటే ఇద్దరికిద్దరు ఆలోచన చేస్తున్నారంట. ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు కూడా ఎలాగ మోసుకుంటూ ఇద్దరు వచ్చి ఈ కుప్పను మోసుకుంటూ ఇద్దరు ఎదురు పడతారు. ఏంటన్యా ఇదంటే, ఏంటో తమ్ముడు ఇదంటే, పలానా చెప్తే వాళ్ళు నిజంగా ఏడ్చి కౌగులించి వారు సంతోషిస్తారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడ జరిగిందంటే, యూదుల సాంప్రదాయాలు జరిగినటువంటి కథ, చరిత్ర ఇది. దీని గురించి రబ్బీలు చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించడానికి రబ్బీలు ఉండేవాళ్ళు. ఈ రబ్బీస్ చెప్తూ ఏమంటారంటే, ఎక్కడైతే వీరిద్దరు కలుసుకున్నారో, ఎక్కడైతే వీరు తన ప్రేమను చూపించారో ఆ ప్రాంగణంలో వీరిద్దరి యొక్క ప్రేమను చూసి, వీరి ఇద్దరి యొక్క అనురాగాన్ని చూసి దేవాది దేవుడంట కన్నీరు కార్చాడంట, అంటే ఆనంద బాష్పాలు కార్చాడంట. ఆ ఆనంద బాష్పాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ యెరూషలేము యొక్క మందిరం కట్టబడిందంట. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఏ గృహంలో అయితే ప్రేమ ఉంటుందో, ఏ గృహంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ గృహంలో ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటుందనే విషయం మనము తెలుసుకోవాలి. అంత్య దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువారు చెప్పేటువంటి మాటలు మనం చూస్తాం. చదవండి అమ్మా దయచేసి ఎవరైనా సరే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించేస్తారంట. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించి. అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాలు ఏంటంటే, సహోదరుడు సహోదరుడి తండ్రి కుమారుని మరణమునకు అప్పగిస్తారంట. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతున్నటువంటి అంత్యకాలంలో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కాలంలో జరిగేటువంటి విషయాలని అక్కడ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో కూడా అనురాగ రహితులు అనేటువంటి మాటను ఇక్కడ రోమిలకు రాసిన పత్రికల్లో కూడా 1వ అధ్యాయము 31వ వచనంలో పౌలు భక్తుడు ఉపయోగిస్తాడు. చూడండి, 1వ అధ్యాయం 31వ వచనంలో మాట తప్పు. అనురాగ రహితులును
చాలండి. అనురాగ రహితులు అంటే ప్రేమ లేనటువంటి వాళ్ళు అయిపోతారంట. ఎందుకు ఈ ప్రేమలు పోతున్నాయి? దానికి కారణం ఒకే ఒకటి, ఓన్లీ రీజన్ వై దే ఆర్ ల్యాకింగ్ సచ్ ఏ లవ్. ద లవ్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్ బై గాడ్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్లేస్ టు ద గాడ్. అనగా దేవాది దేవునికి చోటు లేకపోవడం. 28వ వచనంలో చెప్తాడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనుక. రైట్, చాలు. ఇంకా అక్కడ లిస్ట్ చెప్తాడు. అక్కడ దేవునికి చోటు లేకపోతే, దేవునికంటే ఒక స్థానం మనం కానీ ఇవ్వలేకపోతే మనలో ప్రేమ పోతుంది, అనురాగ రహితులు అయిపోతారు. కానీ నీవైతే అలాగూ ఉండవద్దు తిమోతి, ఇటువారికి నీవు విముఖుడవై ఉండవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అక్క తమ్ములు కాకుండా చెల్లి అన్నయ్య కానివ్వండి, ఒకప్పుడు వారి మధ్య ఇరువురు ఉంటే ఇరువురు, లేకపోతే నలుగురు ఉంటే నలుగురు, 10 మంది ఉంటే 10 మంది, చాలా యూనిటీ ఉండేది. ఇప్పుడు చాలా కుటుంబాల్లో చూడండి ఆ యూనిటీ లేదు. ఏంటండి వీరిద్దరూ కొట్టేసుకుంటున్నారండి, లేదా ఈ ముగ్గురు కొట్టేసుకుంటున్నారండి, ఈ మాటలు ఎక్కువ వినబడతాయి. అన్ని గృహాల్లో అలాగే ఉంది. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా ఉంది. ప్రేమ లేవనట్లే, కానీ ఈ సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎప్పటికైనా వీరు విరోధులు అయిపోయేట అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్ పిల్లలు కొట్టుకోవడమే. జస్ట్ ఐస్ క్రీమ్ నుంచి చాక్లెట్ స్టార్ట్ అవుతుంది, అలా ఆస్తుల దగ్గర పోతుంది. ఇప్పుడు జరిగేటువంటిది అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సో మన పిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాళ్ళకి మ్యాక్సిమం ఐక్యతగా ఉండమని చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆశీర్వాదం, శాశ్వత విజయము మన గృహాల్లో, మన కుటుంబాల్లో ఉండాలంటే, మన కుటుంబాల్లో మనకు బిడ్డలతో ఐక్యత ఉండాలి, బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత ఎప్పుడైతే కొరవడుతుందో అక్కడ సమాధానం కొరవేంటంటే ఆ ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధి ఉండదు అనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. రైట్, సరే. మరి 10వదిగా ఈ రోజున 3వదిగా మనం చూసినట్లయితే ఏమంటే అతి ద్వేషులు అనేటువంటి మాటను మనం చూస్తాం. అనురాగ రహితులు, తర్వాత అతి ద్వేషులు అంటే ద్వేషించాల్సిన దానికంటే అధికంగా ద్వేషించడాన్ని అతి ద్వేషం అంటారు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటే అన్ఫర్గింగ్. ఇంగ్లీష్ బైబిల్ అంటే మాట ఉపయోగిస్తున్నాను చూడండి. గ్రీక్లో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి మాటలు ఇంగ్లీష్లో మనకు ఖచ్చితంగా కనబడతాయి. అఫ్కోర్స్ తెలుగులో కూడా అద్భుతంగా తెనిగించారు. అది కొన్ని మాత్రం ఈ అతి ద్వేషులు అనేటువంటి మాట చాలా గ్రాంధికంగా కనబడుతుంది కాబట్టి అది పెద్దగా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇంగ్లీష్లో అన్ఫర్గింగ్ అంటే అసలు క్షమించేటువంటి మనస్తత్వం లేకపోవడం అనమాట. రోమియోలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 31వ వచనం అంటాడు అనురాగ రహితులు అని చెప్పి, ఆ పక్కనే ఇంకొక మాట అంటాడు నిర్దయులు. అంటే దయ లేనటువంటి, దయా దాక్షిణ్యం లేనటువంటి వారు. దయా దాక్షిణ్యం లేనటువంటి వారు ఎంతకైనా వారు తన కుమార్తె అనే ఆలోచన చేయకుండా, తన కుమార్తె ఒకవేళ ఆ వ్యక్తిని కానీ చంపేస్తే తన కుమార్తె భవిష్యత్తు పోతుంది, అంత అంధకారం అయిపోతుంది అనే ఆలోచన లేనటువంటి విధంగా మరి ఆ కసాయి తల్లిదండ్రులు మేనమామలు కలిపి ఆ ఒక్క వ్యక్తిని చంపేయడం ఎంత భయంకరమైనటువంటి విషయం మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అదే మీడియాలో మనం చూస్తూ ఉంటున్నాం. సో దయ లేనటువంటి వారు, సో కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం, మళ్ళీ దేనికోసం కాదు, కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేయడమే కాకుండా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేయడం, అలాంటి పరిస్థితులు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఎప్పుడో తెలియపరిచాడు. సో ఎందుకు మనం దయ చూపించాలి? దేవుడు అంటాడు ప్రేమ దయ చూపిస్తుంది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రేమ దయ చూపిస్తాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. కానీ దయ కలిగినటువంటి వారుగా మనం ఎందుకు మనము దయ చూపించాలి అంటే, దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు. దయలో చాలా ఉంటాయి. క్షమాపణ ఉంటుంది, జాలి ఉంటుంది. అంటే మనం దయ చూపించడానికి కూడా యోగ్యత లేనటువంటి స్థితిలో సైతం మన మీద మన దేవాది దేవుడు దయా జాలిని చూపిస్తున్నాడు. సరే, ఎందుకు క్షమించలేనటువంటి మనస్తత్వం కలిగేవారుగా అనేకులు మారిపోతున్నారు? ఎందుకు అంటే 1వ అధ్యాయం 28వ వచనంలో చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక
ఎస్, చేయరాని కార్యములు చేయుటకు వారిని దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. ఫర్గివింగ్ నేచర్ అనేటువంటిది ఒక వరం. నేను ఒక వ్యక్తిని క్షమిస్తున్నాను. నేను బండి మీద వెళ్తుంటే వెనకతలను గుద్దేశాడు, నా టెయిల్ ల్యాంప్ పగిలిపోయింది. సో ఒకవేళ నేను ఫైనాన్షియల్గా నేను దాన్ని అఫోర్డ్ చేయలేకపోవచ్చు, రైట్? నా బండికి డ్యామేజ్ అయ్యింది. ఆ వ్యక్తి వెంటనే కారు దిగిపోయో బండి దిగిపోయో లేదు, సారీ చెప్తున్నాడు, సార్ సారీ సారీ చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ వ్యక్తిని కానీ క్షమించగలుగుతున్నాను అంటే సార్ పర్వాలేదు అనేసి వదిలేసాను అనుకోండి, అర్థం ఏంటంటే ఆ ఫర్గివింగ్ నేచర్ నాలో ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఒక గిఫ్ట్ దట్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్ యాజ్ ఎ గిఫ్ట్. ఫర్గివింగ్ నేచర్ అనేటువంటిది గిఫ్ట్ అనమాట. చాలాసార్లు చెప్పాను, నేను ఆ వ్యక్తిని క్షమించానండి, ఆ వ్యక్తి నా మనసులోనే ఉన్నాడండి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలుగా మనం అట్టి మాటలు చెప్పడానికి అవకాశము లేదు. ఎందుకంటే మనము క్షమించడానికి అర్హత లేనటువంటి సమయంలో కూడా దేవుడు ఈనాటికి మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి మనము క్షమించేటువంటి వారముగా ఉండాలి. సో ఫర్గివింగ్ నేచర్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యోసేపు ఆది కాండంలో మనం చూసినప్పుడు తన అన్నలు తనకు అన్యాయం చేస్తారు. అన్యాయం చేస్తే యోసేపు వారిని క్షమించేశాడు. క్షమించేసి విడిచిపెట్టడమే కాదు, వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చడమే కాదు, తనతో పాటు కావలసిన రీతిలో చక్కగా సంతోషంగా నివసించడానికి ఏ లోటు లేకుండా ఉండేటట్లు తను తన సహోదరులకు ఏర్పాటు చేసే. దానికి కారణం ఏంటంటే అతను క్షమించేటువంటి స్వభావాన్ని అలవరుచుకున్నాడు. క్షమించేటువంటి స్వభావము దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. ఎప్పుడైతే క్షమించే స్వభావం మనలో ఉంటుందో ఆ స్వభావం మనల్ని ఒక అత్యంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. యోసేపు పరాయి దేశంలో ప్రైమ్ మినిస్టర్ కావడానికి బలమైన క్షమించేటువంటి మనస్తత్వమే. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితంలో చాలామంది తారసపడుతూ ఉంటారు. మన కుటుంబస్తులు, రక్త సంబంధులు, లేకపోతే మన స్నేహితులు. ఈరోజున ఒకవేళ మనకు లిస్ట్ ఉంటుంది, ఆడు పలానా రోజు నాకు ఇలా అన్యాయం చేశాడు, నా దగ్గర ఇలా డబ్బులు తినేసాడు, రైట్? లేకపోతే నా ఆస్తిలో సగం కొట్టేశాడు, ఆడికి ఎప్పటికైనా వాడికి రావాల్సిన శిక్ష వస్తుంది అనేటువంటి ఆలోచన మనసు ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే మనకే. ఎందుకంటే అటువంటి మనస్తత్వం కానీ మనం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే మనలో క్షమించే మనస్తత్వం లేదు. ఆ క్షమించే మనస్తత్వం లేదు అంటే ఒకవేళ దేవుడు భ్రష్ట మనస్సుకు కానీ దేవుడు అప్పగించేసాడంటే ఏమో. ఇప్పుడు క్షమించేటువంటి మనస్సు వలన ఒకవేళ తాత్కాలికంగా మనకేమైనా నష్టం కలగవచ్చు, కానీ క్షమించే మనస్సును అలవర్చుకోవడం వలన రానున్న దినాల్లో మనకి, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడు అత్యధికమైనటువంటి మేలు చేస్తాడనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా యోసేపు అంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి బలమైన కారణం ఏమిటి అంటే క్షమాగుణము కలిగి ఉండుటయే. నెల్సన్ మండేలా మనకి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, ఆయన ఒకరోజు రెస్టారెంట్కి కొంతమంది స్నేహితులతో వస్తున్నాడు, కూర్చున్నాడు. ఆయన ఇంతలో ఇంకొక ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. మండేలా గారిని చూడగానే వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు మండేలా గారు వెంటనే భుజం మీద చేసి సిట్, కూర్చో, పర్వాలేదు అని అన్నాడంట. సరే, ఈయన కూడా భోజనం చెప్పారంట ఈ ఫ్రెండ్స్తో పాటు. అందరూ కూడా చక్కగా తింటున్నాడు, ఈయన మాత్రం చెమటలు కక్కేస్తున్నాడంట. ఈయనకు ముద్ద దిగట్లేదు, ఈయనకి వణికిపోతున్నాడు. ఇప్పుడు స్నేహితుడు అన్నాడు మండేలా గారితో, సార్ ఒకవేళ బహుశా అతను మీ దగ్గర తినడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇబ్బంది పడడం దానికోసం కాదు, దానికి స్టోరీ ఉంది చెప్తాను వినని చెప్పి స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడంట. మండేలా గారు చాలా సంవత్సరాలు, సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి నెల్సన్ మండేలా జైల్లో? చాలా సంవత్సరాలు జైల్లో మగ్గిపోయారు ఆయన. ఆ టైంలోనంటే ఈయన జైలర్గా ఉన్నాడట. జైలర్గా ఉండి పెట్టాల్సినటువంటి హింసలను పెట్టాడంట, శారీరకంగా, మానసికంగా. దాహం అని అడిగితేనంట మూత్రం పూసేవాడంట. ఆయన మండేలా గారు ఏ మాట అంటారంటే, నేను నా తల్లి పాల కంటే ఆయన మూత్రాన్ని ఎక్కువ తాగాను అంటాడు. ఆ రోజు ఆ స్నేహితుడితో చెప్పి, అంటే ఆయన డైరీలో రాసుకున్న మాటలు ఇవి. నెల్సన్ మండేలా గారు డైరీలో రాసుకున్న మాటలు.
నా తల్లి పాల కంటే ఆయన మూత్రాన్ని ఎక్కువ తాగా నేను, అలా తాగించాడు వాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, నేను ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి ఒకవేళ ఆయన ఉద్యోగం తీసేస్తానేమో, ఒకవేళ ఆయనకి ఏమైనా చేయిస్తానేమో, జైల్లో పెట్టించేస్తానేమో భయంతో వణికిపోతున్నాడు ఆయన. కానీ నాది అటువంటి మనస్తత్వం కాదని చెప్పి, నువ్వు శుభ్రంగా భోజనం చెయ్యి నాయన, నిన్ను ఏమీ చేయను, ఎందుకంటే నేను నిన్ను పరిపూర్ణంగా నేను క్షమిస్తున్నానని చెప్పాడంట. క్షమించి విడిచిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్షమించేటువంటి మనస్సు మనకి ఉన్నదా ఈ రోజున? అన్ఫర్గివింగ్ నేచర్ అనేటువంటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కర్స్. అంటే ఒక విధమైనటువంటి శాపం అని చెప్పుకోవచ్చు మనం. నేను ఒక వ్యక్తిని కానీ క్షమించలేకపోతున్నాను అంటే దానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఒక విధమైనటువంటి శాపంలో నేను ఉండవచ్చు. ఒకవేళ ఒక శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తిని కానీ నేను హృదయపూర్వకంగా క్షమించగలుగుతున్నానంటే అర్థం ఏంటంటే, అది నేను ఒక దేవుని గిఫ్ట్గా నేను కలిగి ఉన్నాను, దానివలన నేను చక్కటి ప్రయోజనం పొందుకుంటాను. నెల్సన్ మండేలా అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆఫ్రికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. రైట్, సరే. ఈ రోజున మరి ఈ చివరిదైనటువంటి 4వదైనటువంటి అపవాదకులైనటువంటి విషయాన్ని కూడా మనం చూసుకొని ముగించుకుందాం. అపవాదకులు అంటే స్లాండరర్స్, అంటే ఫాల్స్ అక్యూజర్స్ అని మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో 2 మాటలు కూడా ఉంటాయి. ఒక వర్షన్లో స్లాండరర్స్ అనే మాట ఉంటుంది, మరొక వర్షన్లో ఫాల్స్ అక్యూజర్స్ అనేటువంటి మాట ఉంటుంది. అపవాదకులు అంటే లిటరల్గా మనం చూస్తే, అపవాదకులు అంటే మన తెలుగులో చూస్తే అపవాదులను మోపేవారు. అంటే అపవాదులు అంటే అర్థం ఏంటంటే, ఉన్నవి లేనివి చాడీలు చెప్పేటువంటి మనస్తత్వం కలిగేటువంటి వారు. ఫాల్స్ అక్యూజర్స్ అనే మాట కానీ మనం చూసినట్లయితే దానికంటే లేనిది కల్పించి చెప్పేటువంటి వారు ఫాల్స్ అక్యూజ్ చేయడం అనమాట. సాతానుకు ఉండేటువంటి దుర్గుణం ఇది. అందుకే సాతానికి ఇంకొక మాట మనము మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో కానీ 1వ వచనంలో కానీ చూసినట్లయితే, ఆయన అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను అని చూస్తాం. అపవాది చేత శోధించబడుటకు కానీ. అయితే ఈ సాతాన్ని అపవాది అని ఎందుకు అన్నాడంటే, సాతాను ఎప్పుడు కూడా అపవాదులు మోపడానికే చూస్తాడు. దేవుని యొక్క కరుణ నుంచి మనల్ని తప్పించాలంటే వానికి ఉన్నటువంటి బలమైన ఆయుధం ఒకటే. నీకు తెలుసా, ఆయన పలానోడు లేదా మనుషుల మధ్య ఒకరికి ఆ వ్యక్తి పలానా, ఈ వ్యక్తి పలానా చెప్పి ప్రేమలు విరిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అపవాది. అందుకనే సాతానికి ఇంకొక పేరు ఏమిటంటే అపవాది అంటాం. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు, అంత్యకాలంలో అపవాదకులు ఉంటారు. అంటే అపవాదులు మోపేటువంటి వారు ఉంటారు. అంటే లేనిదాన్ని ఫాల్స్ అక్యూజ్ చేసేటువంటి వారు. అర్థం ఏంటంటే, లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పి వారి జీవితాలను పాడు చేసేవాళ్ళు లేదా ప్రేమలు విరిచేసేటువంటి వారు ఉంటారంటే అపవాదకులు. అంటే లిటరల్గా మనం చూసుకున్నట్లయితే సాతాను ఎక్కడో లేడు, వారే సాతానులు అయిపోతారు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీ అందరినీ నేను ఏర్పాటు చేసుకోలేదా, మీరందరూ నా శిష్యులు కారా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, అయినను మీలో ఒకడు సాతాను అంటాడు. లేదా యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఒకడులో సాతాను ఉన్నాడు అండో, మీలో ఒకడు సాతాను అంటాడు. అంటే ఈ అపవాదులు మోపేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మనం ఏమవుతాం అంటే మనమే సాతాను అన్నమాట. లేనిదాన్ని నేను కల్పించి చెప్తున్నానంటే స్పెషల్గా ఎక్కడో సాతాను ఎక్కడో లేడు. సాతాను సింహం వలె గర్జించి సింహం వలె వెదుగుచున్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. ఆయన ఎక్కడుంటాడు? అపవాదులు మోపేటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడే సాతాను, ఆ వ్యక్తే సాతాను. కాబట్టి ఇటువంటి వారికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఒక దైవజనుడు అంటాడు ఏంటంటే, అపవాదులు మోపడం అంటే నాలుక, రైట్, నాలుక మాట్లాడుతుంది. నాలుకంట అపవాదులు మోపేటువంటి వాని యొక్క నాలుకంట ఇట్స్ మోస్ట్ డేంజరస్ యాజ్ సర్పెంట్ అంటాడు. అంటే ఒక ఫ్యాంగ్స్ ఆఫ్ ద సర్పెంట్ అంటే ఒక పాము యొక్క కోరలు కట్టి అత్యంత ప్రమాదకరమైనటువంటిదా అపవాదులు మోపేటువంటి నాలుక కలిగినటువంటి వాడంట. లేదా అపవాదులు మోపేటటువంటి నాలుక అత్యంత ప్రమాదకరమైనటువంటిదంట. ఆఫ్రికన్స్ ఒక స్నేక్ని కానీ చంపారు అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే చాలా లోతుగా పాతేస్తారంట. అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి
ఈ స్నేక్ జాతులు ఏవైతే ఉంటాయో అవి చాలా డేంజరస్. మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ ఎక్కడ ఉంటాయంటే అక్రాస్ ద వరల్డ్ వీ కెన్ ఫైండ్ ద మోస్ట్ డేంజరస్ స్నేక్స్ ఇన్ ఆఫ్రికా. పావును చంపారంటే లోతుగా మట్టి తీసి గొయ్యి తీసి అందులో పాతేస్తారంట. ఎందుకంటే అది చచ్చిపోయిన తర్వాత కూడా ఆ ఫ్యాంగ్స్ ఏవైతే ఉంటాయి, కోరలు ఏవైతే ఉంటాయి అత్యంత ప్రమాదకరమైనటువంటివి. పొరపాటును కానీ ఆ ఫ్యాంగ్స్ కానీ ఎవడని తొక్కాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉందంట, లేదా కాళ్ళు తీసేసేటువంటి పరిస్థితి వస్తుందంట. అంత ప్రమాదకరమైనటువంటిది ఈ నాలుక, అపవాదులు మోపేటువంటి నాలుక. అందుకనే దేవుడు అటువంటి వారిని లిటరల్గా చెప్పేసేది ఏంటంటే దే దెమ్సెల్వ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి యాజ్ సాటన్స్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజున అపవాదులు మోపితే ఎవరికి హాని అని కానీ మనం చూస్తే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఈ మాట, ఈ అపవాదులు మోపేటువంటి ఈ మాట చూడండి, ఇది చాలా చాలా మనకు అవసరమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇవి జరుగుతూ ఉంటాయి, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. రైట్, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చెప్తూ, నాలుక అగ్నియే, నాలుక అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. సర్వ శరీరమునకు అంటున్నాడు ఇక్కడ, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. సర్వ శరీరమునకు, ఎవరి శరీరమునకు? పక్కడు శరీరానికి కాదు, మన శరీరానికే. సర్వ శరీరం ఈ 4 వల్ల మాలిన్యం అయిపోద్దంట. ఎస్తేరు గ్రంథంలో హామాను ఉంటాడు, మొర్దెకై నమస్కారం చేయలేదని చెప్పేసి రాజుకి కంప్లైంట్ చేస్తాడు. మీ రాజ్యంలో ఒక జాతి ఉందండి, ఆ జాతి కనీసం మీకు మర్యాద ఇవ్వరు, మీరు చెప్పేటువంటి ఆజ్ఞలను పాటించరు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించిన వాళ్ళు, అటువంటి జాతిని నిర్మూలించాలి అని చెప్పి ఈ హామాను రాజుకి తెలియజేస్తాడు. ఆ జాతి ఎవరండి? యోధా జాతి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. అపవాదులు మోపినటువంటి కారణం చేత రాజు నమ్మేస్తాడు, ముద్ర వేయించడానికి అంగీకారం తెలియపరుస్తాడు. యూదుల నాశనానికి ప్లాన్ అంతా కూడా సిద్ధమైపోతుంది. కానీ యూదుల నాశనం కంటే అపవాదులు మోపి యూదులను నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి హామానే నాశనం అయిపోతాడు. తన సర్వ శరీరానికి మొర్దెకైకి ఉరి వేయించాలనుకుంటాడు, రివర్స్లో ఆయనకి ఉరి పడుతుంది. అపవాదులు మోపేటువంటి పరిస్థితులు, నాలుక అగ్ని, అది చిచ్చు పెడుతుంది అంటే నిజమే. చాలామంది కుటుంబాలను పాడు చేసేస్తుంది, చాలామంది మధ్య ఉన్నటువంటి ప్రేమలను విడదీసేస్తారు. సరే, వాడు ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నారా? ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటారా? రివర్స్లో మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. తన సర్వ శరీరమునికి మాలిన్యము అది కలుగు చేస్తుంది, సర్వ శరీరాన్ని పాడు చేసేస్తుంది. అటువంటి వారు పాడైపోతారు. ప్రియమైన వాళ్ళారా, అపవాదులు మోపేటువంటి మనస్తత్వం మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. మన ఉదాహరణ హామాను చూసాం, ఎంత భయంకరంగా అతను పరిస్థితి, ఏ విధంగా చివర ఆయన ఏ విధంగా నశించిపోయాడో మనము చూసాం. సరే, ఈ అపవాదులు మోపేటువంటి వారు ఈ అంత్యకాల సమయంలో వారు ఎలాగా వాళ్ళు ఎఫెక్ట్ చేస్తారు? అపవాదులు మోపేటువంటి వారు వాళ్ళు ఇతరులను ఎలా ఎఫెక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ వ్యక్తి నా మీద అపవాదం మోపాడు, లేదు నా మీద చెప్పాడు, లేనిది చెప్పిన కారణం మీద పలానా వారు నా మీద యాక్షన్ తీసుకున్నారు. చూడండి, ఇటువరకు విముఖుడు ఉండమని, ఎందుకు విముఖుడు ఉండాలి, ఇది అంత్యకాలంలో ఇలా ఉంటారు, ఈ ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు నేనేం చేస్తాను? నేను డిఫెన్స్ చేసుకోవాలా అంటే నన్ను నేను కాపాడుకోవాలి. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలంటే నాకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, నేను ఒక కథ అల్లాల. అలా కాదండి, నాకు లేని క్వాలిటీస్ నేను చెప్పుకోవాలా. 2, అలా కాదండి, ఆ వ్యక్తి నా మీద అపవాదం మోపాడే, అసలు వాడి గురించి మీకు తెలుసా అని చెప్పి మ్యాక్సిమం నా మీద వచ్చినటువంటి అపవాది కంటే ఇంకా ఎడిషనల్ క్వాలిటీస్కి ఆయనకు ఆపాదించి ఆయనని ఒక నేరస్తునిగా చిత్రించి నేను
రక్షించబడాలన్నమాట. ఇప్పుడు నా మీద అనుభవం అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అలాగండి మేము ఇంకోలా అనుకున్నాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ మనసు ఆయన మీదకి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేశాను, నేను ఇంతకుముందు అక్యూజర్ని కాదు, ఐ వాజ్ నాట్ ఎ ఫాల్స్ అక్యూజర్, బట్ ప్రెసెంట్ ఐ హ్యావ్ బికమ్ ఎన్ అక్యూజర్ అనమాట. ఇంతకుముందు అపవాదులు మోపేటువంటి వ్యక్తిని నేను కాదు, కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే అపవాది మోపాడు, అమ్మ నాయన ఈయన అపవాది మోపిన కారణం చేత నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది, నా గురించి ఏమనేసుకుంటున్నారో, ఏ విధంగా అయినా నా మీద వచ్చినటువంటి ఈ అభియోగం ఏదైతే ఉందో ఈ అభియోగాన్ని చెరిపేసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఒక కథ అల్లాలి అనేటువంటి ఆలోచనతో ఆ వ్యక్తి చేసిన పన్నే నేను చేస్తాను. ఒక్కసారి అలవాటు పడ్డానా అపవాదకుడిగా అవ్వడం, ఏమండి మీరని ఇలాగ అనుకున్నానండి, మీరు ఇదా అని ఎప్పుడైతే మీరు నన్ను అభిమానించడం మొదలు పెడతారో ఆగుతాను ఇంకా, ఇదేదో బాగుందని. నేను అభిమానించబడాలంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఎక్యూజ్ చేస్తాను, ఆ వ్యక్తి మీద ఎక్యూజ్ చేస్తాను, ఎక్యూజ్ చేస్తూ అభియోగాలు మోపుతూ ఇప్పుడేమవుతానంటే నేను ఆ అభియోగం మోపడాన్ని అలవాటు పడిపోతాను. ఈ రోజున అపవాదకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే వారికి ఒక అలవాటుగా మారిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి, సాతాను ఏమంట మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే, సాతానుకి ఈ నరకం ఎవరి కోసం అంటే సాతానికి కోసం. అపవాదికులుగా మనం ఎప్పుడైతే ఉంటాం మనమే సాతాను అంటే, సాతానుకు ఎక్కడైతే ప్లేస్ ఏర్పాటు చేయబడిందో ఈ లోకంలో దేవుని బిడ్డలుగా కాకుండా సాతానులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం కూడా సాతానుతో పాటు కూడా ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతాము. కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా అభియోగాలు మోపేటువంటి వారుగా ఉండకూడదు. కానీ ఒకవేళ ఇతరుల వ్యక్తులు మన మీద అభియోగం మోపిన కారణం చేత, మన మీద అపవాదు మోపిన కారణం చేత ఒకవేళ మనకి బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు, రానివ్వండి, పర్వాలేదు. మనం ఎంత మంచి చేసినా మన మీద అభియోగాలు మోపేటువంటి వారు ఎందరో ఉంటూనే ఉంటారు. కానీ మనం ఒక్క విషయానికి కట్టుబడి ఉండాలి, ఏంటంటే నా మీద ఎన్ని అభియోగాలు వచ్చినప్పుడు కూడా నా విషయంలో తీర్పు తీర్చడానికి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. మనుషులందరూ కూడా అవి చెప్పేది వింటారు, కానీ నా తండ్రి మాత్రం చూస్తున్నాడు. కాబట్టి నన్ను చూసేటువంటి దేవుడు, నన్ను కాపాడడానికి ఆయన శక్తిమంతుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనం ఏం మాట్లాడాలంట, సత్యమునే మాట్లాడవలెను. వి షల్ నాట్ బికమ్ ద అక్యూజర్స్, వి షల్ నాట్ బికమ్ లైక్ అక్యూజర్స్. మనము అక్యూజర్స్గా మారడానికి అవసరం లేదు. మనము ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మన మీద అభియోగాలు మోపేటువంటి వారు, అపవాదులు మోపేటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ అపవాదులు మోపిన కారణం చేత ఒకవేళ మన శీలమునకు కానీ ఏవైనా ఒక భంగము వాటిల్లినప్పటికీ కూడా ఏ ప్రమాదము లేదు. ఎందుకంటే ఒక రోజు ఉంటుంది, ఆ రోజు దేవుడు జడ్జ్ చేస్తాడు. జడ్జ్ చేసినప్పుడు నీవేంటో దేవుడు బయలుపరిచి నిన్ను ఘనపరచడం మొదలు పెడతాడు. దేవుడు పర్షియన్ కింగ్ చోస్టోస్ అనేటువంటి పర్షియన్ కింగ్ మంత్రులందరిని పిలిపించి, తన రాజ్యంలో మంత్రులందరిని పిలిపించి, మంత్రులారా మీరు సత్యం, నా విషయం కరెక్ట్గా సత్యం మాట్లాడండి, మీకు మంచి రత్నాలు ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి రత్నం ఇస్తాను, చాలా ఖరీదైనటువంటి రత్నం ఇస్తాను చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరు చెప్తారు, రాజా అసలు నీ వంటి రాజు భూలోకంలో ఎందెందు వెతికినా కలడా అని ఒక్కొక్కరు గ్రాంధికంగా పొగట్టడం మొదలుపెట్టారు. ఒకటి, రాజా అసలు నీ రూపం ఏంటి రాజా, అసలు నీ రూపాన్ని చూస్తేనే మాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అని ఒకటి చెప్తాడు. రాజా నీ వలన ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో, నీ రాజ్యం ప్రపంచం అంతా కూడా మారు మ్రోగిపోతుంది రాజా నీ పేరు అని ఒకడు ఎలాగ ఎవరికి వారు రాజుగారిని పొగడ్డం మొదలుపెట్టారు. అందరూ పొగడ్డం మొదలుపెట్టిన తర్వాత ఒక్క వ్యక్తి మాత్రం, ఆయన ఏలీం, అంటే ఈ చరిత్ర ఇది కథ కాదండోయ్, ఏలీం అనేటువంటి వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఏమీ ఏలీం నువ్వు మాట్లాడలేదు ఏంటంటే, రాజా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, మీ రాజ్యములో ప్రజలు సుభిక్షంగా లేరు, ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. మీరు వారి మీద మోపేటువంటి ట్యాక్సులు కావచ్చు, లేకపోతే వారికి కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు కలిగించిన కారణం చేత, మీరు ఎంత రాజు అయినప్పుడు కూడా మీరు కూడా మనుషులే, మీకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయాలు మీరు చూసుకోలేకపోతున్నారు, ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. నేను ఈ సత్యాన్ని చెప్పకపోతే నేను మిమ్మల్ని పాడు చేసేటువంటి అవుతాను. ఒకవేళ ఈ సత్యం చెప్పిన తర్వాత మీరు కానీ మేలుకున్నట్లయితే ప్రజలందరూ కూడా మేలు పొందుకుంటారు. కాబట్టి ఈ విషయం నేను నిర్భయంగా చెప్తున్నాను. ఆ తర్వాత మీరు ఏ శిక్ష వేసినా దానికి నేను శిరస వహిస్తానని చెప్తాడు. అప్పుడు రాజు అనుకుంటారు, అయిపోయాడు రేడు అనుకుంటారు అందరూ కూడా. ఈయన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు రాజు, పర్షియన్ కింగ్ చోస్టోస్. ఆ మంత్రులందరి మీద కూడా ప్రైమ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిని చేసేస్తాడు. ముఖ్యమైనటువంటి
అతను అంతరంగిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, సంస్థానానికి ముఖ్యమంత్రిగా చేసేస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూడా మనం చెప్పారు కదా, పోయారు కదా, మరి వీళ్ళందరికీ రత్నాలు పంపిస్తారు. ఒక్కొక్కరు కూడా మరుసటి రోజు వస్తారు వీళ్ళు రత్నాలు పట్టుకొని, రాజా ఈ రత్నం నకిలీ, అసలీది కాదు రాజా, నకిలీ రత్నం రాజా, ఈ ఎవడు ఇచ్చాడో ఈ వర్త కూడా ఆయన చంపేయాలని చెప్తారు. ఆ రత్నం కూడా మీ మాటలు లాంటిది అని చెప్పాడంట రాజు. కాబట్టి మన మాటలు బట్టే దేవుని ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది. మనం వద్దు ప్రియులారా, మన అపవాదులు మోపవద్దు. మనం అనుకుంటాం అపవాదులు మోపడం వల్ల ఒక కుటుంబంలో అపవాదులు మోపడం వాళ్ళని విరిచేయడం వల్ల మనకు సంతోషం అనుకుంటాం. నో, రివర్స్ వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. మనకి ప్రాబ్లం రిటర్న్ వచ్చేస్తుంది. హామానికి రిటర్న్ వచ్చేసింది ప్రియులారా. చరిత్రలో చాలామంది అపవాదులు మోపి రాజ్యాలను పాడు చేసినటువంటి వాళ్ళు రిటర్న్ వచ్చేసింది వాళ్ళకి శిక్ష. కాబట్టి ఈ రోజున మనం అపవాదులు మోపేటువంటి వారుగా ఉండవద్దు. సాతాను బిడ్డలుగా మనం ఉండవద్దు. అపవాదులు మోపేటువంటి వారు ఎవరంటే అపవాదకుడు. ఆ అపవాది will become an apavadi. Apavadi is nothing but a Satan. Satan will go to the eternal fire, not to the eternal kingdom. అలాగనే మన ఇటర్నల్ ఫైర్ కోసం కాదు మనల్ని దేవుడు ఏర్పాటు చేసింది, ఇటర్నల్ కింగ్డమ్ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అపవాదకులుగా మనం ఉండదనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియదేని బిడ్డ, అభియోగాలు మోపేటువంటి వారు చాలామంది ఉంటారు. లోగల ఒక ఇంట్లో ఉన్నప్పుడు, వేరే ఇంట్లో బ్యాంక్పేటలో ఉన్నప్పుడు నిజంగా ఎంత నవ్వుకున్నానంటే, మా అత్తగారినంట, అంటే అభియోగాలు మోపేటుంటారు. ఎలా మోపేస్తారంటే, ఒక ఉదాహరణ సింపుల్గా ఒక చిన్న శాంపుల్ చెప్తున్నాను. మా అత్తగారిని నేను శుభ్రం కొట్టేసేవాడిని అంట. అవునా? ఇదేనా చెప్పేవారు? నాకు అది ఆ విషయం మళ్ళీ చాలా కాలం తర్వాత తెలిసింది. మళ్ళా ఇది మా అత్తగారికి కూడా తెలిసిన తర్వాత ఆవిడ నవ్వు ఏంటిది అసలు, ఏమండి అదొకటి సరిపోయింది అనుకుంటున్నాను. నా మీద చాలా అభియోగాలు వచ్చాయి. అవి చెప్తే నిజంగా పలానా మనుషులు చెప్తే వెళ్ళి కొట్టేస్తారు మీరు వెళ్ళి. అంటే అంత దారుణమా? అంటే ఓకే, ఉన్నదాన్ని ఏదో చెప్పారంటే ఒక అర్థం ఉంది. లేని అభియోగాలు ఏమిటండి బాబు? ఒక ఆయన అంటాడు, సర్లేండి వద్దులేండి ఇవన్నీ విషయాలు కూడా, మళ్ళీ మన మనసులు పాడైపోతాయి. సరే, ప్రియమైన దేని బిడ్డలు, అపవాదులు మోపేటువంటి వారు ఉంటారు. నేనైతే పక్కాగా నమ్మేటువంటిది ఏంటంటే, ఒకవేళ అపవాదం మోపేటప్పుడు అందులో రాంగ్ ఉంటే, ఒకవేళ నేను మనుషుల దగ్గర ఒప్పుకోకపోవచ్చు, ఒకవేళ ప్రభువా నిజమే తండ్రి ఈ రాంగ్ నాలో ఉంది అని దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాను. ఒకవేళ ఆ అపవాదం మోపినప్పుడు నాలో లేదనుకో, నేను నిర్భయంగా ఉంటాను. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ హెవెన్. హీస్ వాచింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఆన్ ద ఎర్త్. హీస్ వాచింగ్ యూ అండ్ మీ, అండ్ ద రివార్డ్ విల్ కమ్ ఫ్రమ్ అబవ్ ఫ్రమ్ ద గాడ్. మంచిగైన చెడుకైన రివార్డ్ అక్కడి నుంచి ఖచ్చితంగా మనకి వస్తుంది. అఫ్కోర్స్ నేను హృదయపూర్వకంగా నా మీద అపవాదులు మోపేటువంటి వారందరి గురించి నేనైతే చాలా సిల్లీగా తీసుకున్నాను. ఈ పాయింట్స్ చాలా సిల్లీగా తీసుకున్నాను. నేను దేవుని సన్నిధిలో నేను నిలబడి చెప్తున్నాను, చాలా సిల్లీగా తీసుకుని నవ్వుకున్నాను. కాబట్టి అలాగే నవ్వుకునేటువంటి వారంగానే మనం ఉందాం. అపవాదులు మోపేటువంటి వారికి ఎప్పటికైనా దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. సో అటువంటి పనిష్మెంట్స్ కూడా రావాలని మనం కోరుకోవద్దు. నేను హృదయపూర్వకంగా వారిని క్షమిస్తున్నాను. మనం క్షమించేటువంటి వారంగా ఉందాం. మనము అపవాదకులతో పాటు కలిసి అపవాదకులుగా మనము మారదు. ఎందుకంటే అపవాది మోపేటువంటి వాడు ఇండైరెక్ట్గా శాటన్ కాదు, డైరెక్ట్ శాటన్ అయిపోతాడు అంతే. కాబట్టి మరి ఈరోజు మనం చూసినటువంటి విషయాలు 4 విషయాలు మనం చాలా కీలకమైన విషయాలు మనం చూసాం. రైట్, సంఘం ఒకసారి లేచి నిల్చోనండి. సంఘం లేచి నిల్చోండి. అంత్యకాలంలో మనుషులు ఎలాగుంటారు? ఈ అంత్యకాలంలో మనుషుల గురించి ఏదో టకటక 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే వీటిని గురించి కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు ఈ మాటలు అందిస్తుంటున్నాను. మహా అయితే ఇంకొక 1 లేదా 2 వారాలతో మనం ఈ ఎపిసోడ్ని మనం ముగించుకుంటాం. అపవిత్రులు మనం చూసాము. మీరు చెప్పండి, ఇప్పుడు ఏమేమి చూసారని బైబిల్ చూడండి ఒకసారి. ఇంతవరకు కూడా 11 విషయాలు మనం చూసాం. ఫస్ట్ నుంచి చూద్దామా? ఫస్ట్ నుంచి ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తారా ఫాస్ట్గా? అమ్మ శారద గారు మీరే చెప్పారా? అంటే చూసే చెప్పండి, చూడకుండా. ఫస్ట్ మనుషులు స్వార్థ ప్రియులు, లవింగ్ సెల్ఫ్. 2 ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు. రైట్. సో ఈ విషయాలు మనం ఈ అంచె దినాల్లో వీటి విషయంలో కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉన్నామా, మనం ఆయన రాకడలో ఖచ్చితంగా ఎత్తబడడానికి దేవుడు తన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా నాయన తండ్రి, అనురాగరహితులు, ప్రేమలు నాయన చెరిగిపోతున్నాయి ప్రభు ఈ రోజున మా కుటుంబాల్లో. నాయన
కుటుంబాల్లోనే ప్రేమలు పోతున్నాయి. మేము పక్క వాళ్ళని ఇంకే విధంగా ప్రేమించగలుగుతాం? మా రక్త సంబంధంలో మేము ఒకవేళ మేము ప్రేమించలేకపోతే రక్త సంబంధి కానిటువంటి వాడిని మేము ఏ విధంగా ప్రేమిస్తాం? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్తున్నావు. నా ఇంట్లో వాడే పొరుగువాడిగా కనబడిపోతే నాకు పక్కవాడు లేదా నా బయటవాడు ఎలా పొరుగువాడు కనబడతాడు? కాబట్టి నాయన, అనురాగ రహితులముగా కాకుండా అనురాగ సహితులముగా, ప్రేమ రహితులముగా కాకుండా ప్రేమ సహితులముగా మేము ఉండగలుగుటకు నీ కృప చూపించండి. ప్రపంచం అంతా ప్రభువా తండ్రి, హోలీనెస్ అనేటువంటి మాటను చాలామంది వక్రీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరసలు చిన్న భిన్నమైపోతున్నాయి. న్యాచురల్గా నీవు ప్రకృతిలో పెట్టినటువంటి ఆ ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ప్రజలు భయంకరమైనటువంటి అపరిశుద్ధతకు లోనైపోచుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయన ప్రభు, అటువంటి అపరిశుద్ధతకు మేము తావివ్వకుండా నీ కృప చూపించమని ప్రయత్నంలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. అలాగనే ప్రభువా, అన్ఫర్గివింగ్, అతి ద్వేషులు మా జీవితంలో మాకు ఎంతోమంది నాయన ప్రభువా మమ్మల్ని క్షమించేవారు ఉన్నారు, మమ్మల్ని క్షమించిన వారు ఉన్నారు. అయితే మమ్మల్ని క్షమించేవారున్నా, మమ్మల్ని క్షమించిన వారున్నా, మేము మాత్రం క్షమించే వారముగానే ఉండాలి, క్షమసహితులముగానే ఉండాలి అంటే విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. భయంకరమైనటువంటి దానితో కరడుగట్టినటువంటి శత్రువును కూడా ప్రేమించగలిగే అట్టి నీ వంటి మనస్తత్వాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుని అడుగుచున్నాం. అపవాదులు మోపేటువంటి మనస్సును మాలోని దూరం చేయండి ప్రభువా. అపవాది మోపడం కారణం చేత ఒకవేళ నేను ఏదో పబ్బం గడుపుకుంటానని నేను అనుకుంటాను, కానీ ఒక 2 రోజులు ఉంటుంది, 3వ రోజు నుంచి నాకు రావాల్సిన శ్రమ వస్తుంది. ఆ శ్రమను నేను తప్పించుకోవాలంటే ఈ అపవాదులు మోపేటువంటి మనస్తత్వాన్ని నాలో తీసివేయండి. ప్రేమ అనేక దోషములను కప్పునని వాక్యములు సెలవిస్తున్నాం. అవసరమైతే ప్రభువా తండ్రి, మా పట్ల తప్పు చేసినటువంటి వారి తప్పులను కూడా కప్పివేసే మంచి మనస్తత్వాన్ని మాకు దయచేయమని, నీ రాజ్యానికి మమ్మల్ని ఆయుత్తపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూడా కూర్చోవలసింది మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.